పాత చట్టంలో 819 సెక్షన్లు ఉన్నాయి. కొత్త చట్టంలో 536 సెక్షన్స్ ఉన్నాయి. పాత చట్టంలో 47 చాప్టర్స్ ఉన్నాయి. కొత్త చట్టంలో 23 చాప్టర్స్ ఉన్నాయి. పాత చట్టంలో ఉన్న కొన్ని అనవసరమైన ప్రొవిజన్స్ తీసేయటం, అవుట్డేటెడ్ అంటే ఇంకా వాటి వల్ల యూటిలిటీ లేదనమాట, అలాంటి వాటిని తొలగించడం, దాంతోపాటు కొన్ని కాంట్రడిక్టరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటన్నిటిని తొలగిస్తున్నారనమాట. అయితే ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు కూడా ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ ఉంది. కొత్త చట్టం వచ్చేంత వరకు కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా మనం ట్యాక్స్కి ప్రీవియస్ ఇయర్ అంటే 2024-25 సంపాదనకి 25-26లో ట్యాక్స్ కడతాం. 24-25లో మనం సంపాదించిన సంవత్సరాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. తర్వాత ట్యాక్స్ కట్టే సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం అనమాట. అయితే ఇది మొత్తం తీసేసి ఒకే ఒక్క పదం తీసుకురాస్తున్నారు, అదే ట్యాక్స్ ఇయర్ అనే వర్డ్ అనమాట. కొత్తగా ఈ ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ ఇవన్నీ తీసేసి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారనమాట. సో ఇవన్నీ సింప్లిఫై చేయడానికి. ఇకపోతే మనం కాస్త ఆలస్యంగా ట్యాక్స్ కట్టినా అంటే కాస్త లేట్గా ట్యాక్స్ కట్టినా సరే మనం ట్యాక్స్ మనీ ఏదైతే మనకి రిఫండ్ రావాలో దాన్ని రిఫండ్ కోరుకోవచ్చు అనమాట.